మరి ఇక్కడ బాపట్లలో వచ్చేసరికి వేగేసిన నరేంద్ర వర్మ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అటు వైసీపీ నుంచి కోన రఘుపతి, ఎవరు గెలుస్తారు ఇద్దరులో? వేగేసిన నరేంద్ర వర్మ గారు 100కి 200% అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గంలో గెలవబోతున్నాడు. ఆయన మంచి మనసున్న వ్యక్తి, అనేక చారిటీ కార్యక్రమాలు చేశాడు. ఈ ప్రతి ఒక్కళ్ళని పలకరిస్తూ ఈ నియోజకవర్గంలో అందరినీ పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటున్నాడు. ప్రతి ఒక్కళ్ళు నరేంద్ర వర్మ గారికి తప్పకుండా విజయం చేకూరుస్తారని ఆశిస్తున్నాం. ఎంత మెజారిటీ రావచ్చు? దరిదాపుగా 25,000 పైసలకు మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం అండి. ఇంకా గెలిపించుకుంటారు. ఏ ఊరు నుంచి మీరు? మేము చెరువు జమ్ములపాలెం, బాపట్ల మండలం. మీ ఊరు గ్రామ ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం ఎటువైపు ఉన్నారు? ఎక్కువ నరేంద్ర వర్మ గారు తెలుగుదేశం పార్టీ పక్కన ఉన్నారు. నా పోస్ట్ ఓటు బాబుకే. మరి ఇక్కడ నరేంద్ర వర్మ గెలుస్తాడా బాపట్లలో? జనాన్ని చూస్తున్నారు కదా మీరు, ఈ జనాన్ని చూస్తే చాలు కదా, ఇక వాళ్ళు డౌట్ భయపడటమే. ఇక ఎలక్షన్ మందే, బాబు వస్తాడు అంతే. ఇంత ఎండలో కూడా ఇంతమంది వచ్చారంటే చూడండి, బాబు వస్తాడు. వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలిపించుకోవడం కాదు, బాబు కోసం వచ్చాం మేము. ఎండ ఎంత ఉన్నా బాబు కోసం మేము వచ్చాం. ఓకే, ఇప్పుడు సాయంత్రం 5 అయినా ఇక్కడే ఉంటాం మేము. బాబు వస్తాడు, నరేంద్ర వర్మ వస్తాడు. ఎన్ని ఓట్ల మెజారిటీ గెలుస్తాడు నరేంద్ర వర్మ? డౌట్ పడేదే లేదన్నా, డౌట్ పడేలేదు. బాపట్ల మొత్తం నరేంద్ర వర్మనే. కోన రఘుపతి ఎందుకు రాడు? కోన రఘుపతి రాడన్నా, ఎంత డూప్ అన్న మెడికల్ కాలేజ్ ఇదంతా. జగన్ కావాలా చంద్రబాబు కావాలా? నాకు చంద్రబాబే కావాలి. ఎందుకు చంద్రబాబు? చంద్రబాబు మొదటి నుంచి రామారావు అభిమానులు మేము. రామారావు పార్టీ చేసిన గురించి చాలా జాగ్రత్తగా చేసుకొచ్చాడు. అందుకని ఆయన బాటలోనే మేమందరం నడుద్దాం అనుకుంటున్నాం. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడి నుంచి మేము తెలుగుదేశంకే ఓట్లు వేస్తున్నాం. అది కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే ఇంకా చాలా మంచి పనులు జరుగుతాయని, అభివృద్ధి ఇంకా జరిగిద్దని ఉద్దేశంతో మేము తెలుగుదేశం పార్టీ కావాలని గట్టిగా కోరుకుంటున్నాం. జగన్ ఎందుకు రాకూడదు? మళ్ళీ జగన్ వచ్చి ఉపయోగం ఏముంది? చాలా వరకు దేశం మొత్తం సగానికి సగం పైన అయిపోయింది. ఈసారి ఆయన వస్తే పూర్తిగా ఐపీ మొత్తం క్లోజ్ అయిపోయింది. మనం అంతా రోడ్డు మీద పడాలి, పనులు కూడా ఉండవు మనకి. అది దానివల్ల జగన్ రావడానికి వీలు లేదు. తెలుగుదేశమే రావాలి, నారా చంద్రబాబు నాయుడే గెలవాలి, పవనిజం రావాలి. ఎన్ని సీట్లతో గెలుస్తారు ఈసారి? ఎన్ని సీట్లు అనేది కాదు, పార్టీ మటుకి గ్యారెంటీగా వస్తుంది, సీట్లు అది కాదు. అది మరి ఇక్కడ బాపట్ల చూసుకుంటే వేగేసిన నరేంద్ర వర్మ డెఫినెట్గా వస్తాడు, కాకపోతే ఎక్కువ మెజార్టీ రాదు, 10,000 మెజార్టీతో గెలుస్తాడు. అది కోన రఘుపతి ఎందుకు రారు? కోన రఘుపతి ఎందుకు రారు? కోన రఘుపతి ఎందుకు రాడంటే మరి పైన అధికార పార్టీ రావాలి కదా, అధికార పార్టీ వలన ఈ వేగేసిన నరేంద్ర వస్తాడు. ఒకప్పుడు రామారావు నిలబడ్డప్పుడు ఆయన పేరుతో ఎలా వచ్చారు, ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో ఆయన చంద్రబాబు నాయుడిని చూసి ఓటేస్తారు. అది ఎంత మెజారిటీ రావచ్చు ఈయనకి? 10,000 తక్కువ లేకుండా గెలుస్తాడు. అది కాబట్టి ఈసారి ప్రభుత్వం మారాలని జనాల్లో మార్పు వచ్చింది. అది ఏదైనా ఒక్కసారే ఇచ్చేది, 5 ఏళ్ళకి ఒక్కళ్ళకి నిలబడాలి. పార్టీ బాగా చేస్తే నెక్స్ట్ అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏ గ్రామం నుంచి? బాపట్లే. చంద్రబాబు కావాలా జగన్ కావాలా? చంద్రబాబు. ఎందుకు? ఆయన సంక్షేమ పథకాలు ఎన్నో తెస్తాడు, ఆయన గురించి మాకు కావాలి. జగన్ వచ్చిన అలా చేస్తాడు అంట కదా, మళ్ళీ జనం కనుక జనం మూతులు పోతానుక మాకు చంద్రబాబే కావాలి. అది జగన్ వస్తారంటున్నారు వైసీపీ వాళ్ళు. మళ్ళీ మాకు ఈయన రావాలి, వర్మ గారు, ఆడ చంద్రబాబు రావాలి అంతే. మరి ఇక్కడ బాపట్ల చూసుకుంటే నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు కదా, అలాగే కోన రఘుపతి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు వస్తే బాగుంటుంది? వర్మ గారు వస్తే 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాడండి. చీరలు మంచి ఎంత పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడో జనానికి తెలుసు. వర్మ గారు ప్రతి ఒక్క పేదోడు వెళ్ళి అడిగినా కానీ 10 రూపాయలు ఇస్తాడు. వాళ్ళు ఏమెత్తున్నారు? కోన రఘుపతి ఏం చేయలేదా? ఏం చేస్తాడు? ఇసుకను అవన్నీ దెంగతానికి తయారయ్యాడు కూర్చున్నాడు. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవచ్చు నరేంద్ర వర్మ? లేనది నేను క్లారిటీ ఇవ్వలేను. మీదే గ్రామం? మీదే గ్రామం? నరసాపాలెం. నరసాపాలెం. ఓకే, మరి నరసాపాలెం ప్రజలు టీడీపీ వైపు ఎక్కున్నారా వైసీపీ వైపు ఎక్కున్నారా? అంతా తెలుగుదేశం మారిపోయింది, కథ అంతా మారిపోతే ఇంకెంతసేపటికి ఆ ఫ్యాన్ అంటావేంది? మీరు అలా అంటారంటే మళ్ళీ ఫ్యాన్కి వేస్తారంట. ఆ ఏడు పో, ఇక గెలిచేది ఇదే అంతే. అది
పక్కా గెలుపు ఖాయం అయితే. అంతే అంతే అంతే. బాపట్లకి నరేంద్ర వర్మ కావాలా లేదంటే కోన రఘుపతి కావాలా? నరేంద్ర వర్మ అండి. ఎందుకు నరేంద్ర వర్మ? ఆయన పేదలకు సహాయం చేస్తాడు. కంపెనీ ఉంది, 4,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. రఘుపతి గారికి ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. అందుకని మాకు వర్మ గారు కావాలి. అది ఒకటేనా ఇంకేమైనా చేస్తున్నారా? ఆ పథకాలు కూడా ఆయన చాలా పెడుతున్నాడు. ఈయనేం పథకాలు వచ్చినట్లు ఒకటి ఇవ్వలేదు. దోసుకోవడం సరిపోతుంది ఈయన. రఘుపతి పెట్రోల్ బొగ్గు లేకుండా చేశాడు బాపట్లో. ముందు అమ్ముకుంటున్నాడు, ఇసుక అమ్ముకుంటున్నాడు, కూలీలు నానా అవస్థలు పడుతున్నాడు. అది మళ్ళీ గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. వైసీపీనా? టీడీపీ 50,000 మెజార్టీతో వస్తాడు రాజుగారు. ఏ గ్రామం నుంచి? నరసాయపాలెం మాది. పక్కా గెలిపించుకుంటారా? మాటల వరకునేనా? పక్కా గెలుస్తాడు, అందుట్లో అనుమానం లేదు. చంద్రబాబు కావాలా జగన్ కావాలా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ఎట్టి పరిస్థితుల్లో. బాపట్ల వర్మ పక్కాగా. జగన్ కావాలా చంద్రబాబు కావాలా? చంద్రబాబు కావాలా. చంద్రబాబు ఎందుక మాకు న్యాయం చేస్తాడు, మాకు అన్ని తీసుకొచ్చి ఇస్తాడు మాకు. అది జగన్ ఇవ్వడా? పెడతాడు మాకు. జగన్ ఇవ్వడా? జగన్ ఇవ్వడు. బాగానే ఇస్తున్నాడు, పెన్షన్లు పథకాలు అన్ని ఇస్తున్నాడంట. పెన్షన్ ఇస్తున్నాడు. పెన్షన్ ఇస్తే దానికన్నా ఎక్కువ తెగుతున్నాడు. బాపట్లో నరేంద్ర వర్మ కావాలా కోన రఘుపతి కావాలా? నరేంద్ర వర్మ ఎందుకు కావాలి? మాకు ఏదైనా పనులు చేసి పెడతాడని. అవునా? మీ ఊరు వచ్చాడా? మా ఊరు వచ్చాడు, మాకు చాలా చేశాడు ఉపయోగ పనులు. అది గెలిపించుకుంటాం. ఎంత మెజారిటీ రావచ్చు? మెజార్టీ ఫుల్ మెజార్టీ. ఏ గ్రామం నుంచి? మాది కంగడపాలెం, బాపట్ల జిల్లా. టీడీపీ వైపు ఉన్నారా ఎక్కువ, వైసీపీ వైపు ఉన్నారా మీ గ్రామం ప్రజలు? టీడీపీ ఎక్కువ ఉన్నారు. టీడీపీ ఎక్కువ. ఈసారి గెలుపు ఖాయం టీడీపీ ఖాయం. బాపట్ల జగన్ కావాలా చంద్రబాబు కావాలా? చంద్రబాబు కావాలి. ఎందుకు? మాకు చేసేది అన్ని పనులు ఆయనే. జగన్ ఏం చేశాడు? ఏం చేయలేదు. మహిళలకి ఎక్కువ పథకాలు ఇచ్చారు. మాకు వద్దు అసలు జగన్. చంద్రబాబే రావాలి. ఎందుకు అంత మాట అంటున్నారు? సైకిల్ వచ్చింది ఈసారి. మీరు ఏ ఊరు ఇంతకి? మా జమ్మలపాలెం. మరి బాపట్లలో టీడీపీ నుంచి వేగేసిన నరేంద్ర పోటీ చేస్తున్నారు. కోన రఘుపతి వైసీపీ నుంచి ఎవరు కావాలి? ఇద్దరులో నరేంద్ర వర్మ కావాలి. మాకు మంచి పనులు చేసేది ఆయనే. ఆయన ఏం చేశాడు? రఘుపతి. మరి నరేంద్ర వర్మ ఏం చేశారు? మాకు ఏదైనా చేస్తాడు. రోడ్లు ఆయన గెలవక తలకినే మాకు రోడ్లు వేయించాడు. చర్చిలకు వచ్చి చర్చిలకు డబ్బులు ఇచ్చాడు. ఈయన ఏం చేశాడు? మా ఊరికి అనేది ఏమీ చేయలేదు. ఆయన కోన రాకపోతే మా ఊరికి ఏమీ చేయలే. జమ్మలపాలెనికి చెప్పాడు నేను చేయనని చెప్పినా కానీ మా వాళ్ళు కోసుకుంటున్నారు. అంతే. మాకు వేగేశ్వరం వస్తే బాగుండుద్ది. కాలువలు లేవు, సరిగ్గా రోడ్లు లేవు, అసలు వసవర్తే లేదు. సైడ్ కాలువ అనేదే లేదు. రఘుపతి ఏం చేశాడు? మాకు ఏం చేయలేదు. రఘుపతి గెలిపించుకుంటారు మీ గ్రామం నుంచి? ఈసారి మాది కనుక వస్తే మేము అన్ని జాగ్రత్త చేసుకుంటాం. ఈయన చేస్తారు నమ్మకం ఏంటి? ఈయన కూడా ఎలా చేస్తారు? ఏం చేశాడు? ఈయన రఘుపతి మాకేమీ చేయలేదు. జమ్మలపాలెనికి కరోనా టైంలో ఏం చేశాడు ఆయన? నరేంద్ర వర్మ ఏం చేస్తాడని? ఏమేం చేస్తాడు ఆయన? ఆయన రాని చూపిస్తాడు. ఆయన పదవులో లేకపోయినా అన్ని చేసి ఇప్పుడు ఆయన రాని తలకినా మాకు అన్ని చేస్తున్నాడు కదా. ఈసారి పదవి కొత్త ఇంకా బాగా చేస్తాడేమో. రఘుపతి ఏం చేశాడు? మాకేం చేయలేదు. రఘుపతి నోట్లు వేపిస్తాడు మీ నుంచి? ఆయనకే ఎన్నైనా మాయా పడతాయి ఆయనకి. ఈయన పడవు. ఈసారి వచ్చేది ఇదే. గెలిపించుకుంటాం. మేము గెలిపించుకుంటాం. మాకేం చేయలేదు రఘుపతి. ఈసారికి మేము గెలిపించుకొని బాగా చేసుకుంటాం. నరేంద్ర శరం వద్దు మాకు. చంద్రబాబు కావాలా జగన్ కావాలా? చంద్రబాబుకే వేస్తాం అయ్యా. ఉండన్నాళ్ళు ఎందుకు? ఎందుకన్నా కానీ మా పార్టీ అదే మొదటి మరి కావాలి. పోలవరం కావాలి, రాజధాని కావాలి, మా పిల్లలు చదువులకు ఉద్యోగాలు కావాలా, మరి అన్నీ కావాలిగా. అది అందుకని చంద్రబాబుకి. మరి జగన్కి వేస్తే మళ్ళీ అన్నీ వస్తాయేమో కదా? ఏమి రాలేదు కదా నాన్న ఇప్పుడుకి. ఏమొచ్చింది? మరి ఇక్కడేమో బాపట్లలో వేగేసిన నరేంద్ర వర్మ పోటీ చేస్తున్నారు. అటేమో కోన రఘుపతి వైసీపీ పార్టీ నుంచి చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు వస్తే బాగుంటుంది? మాకు నరేంద్ర వర్మ వస్తేనే బాగుంటుంది. మా పార్టీ నాయకుడు ఆయనే కనుక ఆయనే వస్తే బాగుంటుంది. మరి ఆయన కోసం ఏం తెలియదు, ఓన్లీ పార్టీ నాయకుడు అనే తెలుసా? మరి లోకల్గా కోసం కూడా చాలా చేస్తున్నాడు దేశం మీద. ఉండాళ్ళకి లేని వాళ్ళకి మంచి వాళ్ళకి చెడు వాళ్ళకి డబ్బు ఇస్తాను ఎదబెడతాను అన్నీ చేస్తున్నాడు. ఖర్చులన్నీ ఉపయోగం పార్టీ కావాలా. ఇప్పుడు ఆంధ్రదేశం నిలవాలి కదేడా.
అది అక్కడ ఉండడానికి కూడా కొట్టుకుపోకుండా ఉండాలి కదా, అది పరిస్థితి. ఇల్లు వాకిలు ఉండాలి కదా. మరి ఏ గ్రామం ఇది? ఏ గ్రామం? గ్రామం జమ్ములపాలెం. మరి అటు నుంచి అందరూ వేస్తారా ఓటు? టీడీపీ వైపు ఎక్కువ ఉన్నారా, వైసీపీ వైపు? ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు వేస్తారు, అందరూ వేస్తారని నేను ఎక్కడ చెబుతాను. బాపట్లలో టీడీపీ కావాలా, వైసీపీ కావాలా? టీడీపీ కావాలి. మంచి జరుగుతుందని, మంచి అన్నీ జరుగుతాయని, సమస్యలు అన్నీ జరుగుతాయని టీడీపీ కావాలి. కోన రఘుపతి ఏం చేయలేదా? ఏం చేయలే. ఎందుకని? అసలు ఊర్లో కూడా కలిసే కలవట్లా, రోడ్లు లేదు, పాడు లేదు, ఏమీ లేదు. ఒక టీడీపీ వస్తేనే అన్నిటి బాగుంటుంది. ఉద్యోగాలు కానీ నిరుద్యోగ పేదలు అందరూ కావాలి. నరేంద్ర వర్మ ఎందుకు రావాలి? పేదలంటే చాలా ఇష్టం, అతనికి చాలా గౌరవంగా చేస్తాడు. మాకు అందుకే నరేంద్ర వర్మ కావాలి. ఎంత మెజారిటీ రావచ్చు నరేంద్ర వర్మకి? 100కి 100 మెజారిటీ రావాలి. పక్కా గెలుస్తాడు. బాపట్లలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉన్నటువంటి నరేంద్ర వర్మ కావాలా, లేదంటే వైసీపీ నుంచి కోన రఘుపతి కావాలా? కూటమి అభ్యర్థి నరేంద్ర వర్మ గారిని గెలిపించుకోవడానికి ఇక్కడ ప్రజలంతా మానసికంగా పూర్తి స్థాయిలో సంసిద్ధమై ఉన్నారు. గెలుపు దిశగా ఈరోజు భారీ స్థాయిలో ర్యాలీ 50,000 మందితో అంగరంగ వైభవంగా జరుగుతుంది. బాపట్లలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి వేగేశ్ నరేంద్ర వర్మ గారి గెలుపు అనేది ఖాయమైనట్లు ఈరోజు ఈ వాతావరణాన్ని చూస్తే సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక మెజారిటీ రావచ్చు, సుమారు 15,000 నుంచి 20,000 వరకు మెజారిటీ ఆశిస్తూ ఉన్నాము మేమందరం. బీజేపీ నుంచి సపోర్ట్ అంటే కూటమి ఉండడం వల్ల సపోర్ట్ చేస్తున్నారా, నార్మల్గా వ్యక్తిగతంగా నరేంద్ర వర్మ అంటే ఒక నమ్మకం ఉందా? అంటే కూటమి ఉండడం వల్ల సపోర్ట్ చేయడం అనే కాదు, వ్యక్తిగతంగా కూడా పార్టీలకి కుల మతాలకు అతీతంగా కూడా స్థానికంగా ఉన్న వేగేశ్ నరేంద్ర వర్మ గారు వేగేశ్ ఫౌండేషన్ ద్వారా అనేక రకమైన సేవా కార్యక్రమాలు గత 10 ఏళ్ల నుంచి నియోజకవర్గంలో చేసి ఉన్నారు. ఆ పరంగా ఏంటంటే కుల మతాలకు పార్టీలకు అతీతంగా కూడా వేగేశ్ నరేంద్ర వర్మ గారిని కొత్తగా చేయాలనే ఉద్దేశం, ఏదో చేయాలనే ఉద్దేశంతో కాదు, ఆల్రెడీ చేసిన సేవా కార్యక్రమాల కోసం ఒకసారి ఓటు వేయొచ్చు అనే అభిప్రాయం ప్రజలందరిలో ఉన్నది. మరి ఇక్కడ వచ్చేసరికి కోన రఘుపతి ఏం చేయలేదా? కోన రఘుపతి గారు ఏం చేయలేదు. ఆయన చేసిందల్లా ఏముందంటే ఇసుక మాఫియా, మైనింగు, గంజాయిని అమ్మకాలు ప్రోత్సహించడము, యువతని తప్పుదారి పట్టించే విధంగా గంజాయి అమ్మకాలు ప్రోత్సహించడం ద్వారా ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా బాపట్లో ఒక బీభత్సమైన వాతావరణం గంజాయి అమ్మకాలు ప్రోత్సహించడం ద్వారా ఏర్పడింది. స్థానికంగా ఎప్పుడూ మర్డర్లు జరిగిన వాతావరణం గతంలో లేదు. కోన రఘుపతి గారి రావడం వల్ల ఆ సంస్కృతి కూడా బాపట్లో ఏర్పడడం చాలా దురదృష్టకరం. ఈసారి అవకాశం నరేంద్ర వర్మకి ఇస్తారు. అయితే నరేంద్ర వర్మ గారికి ఖచ్చితంగా కులమతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆయన ఆపదల్లో ఆయన వెన్నంటి ఉండి ఆదుకున్నాడు. ఒక వైద్య సేవల పరంగా కానీ ఎవరికైనా ఏదైనా ప్రకృతి విపత్తుల వల్ల కానీ అగ్ని ప్రమాద వల్ల కానీ లేదా వైద్య సదుపాయాలే కాదు విద్యా సౌకర్యాలకు సంబంధించి పుస్తకాల పంపిణీ కానీ వ్యక్తిగతంగా కూడా ఎవరైనా బాగా అట్టడుగు స్థితిలో ఉన్నవారికి కూడా ప్రోత్సహించారు. ఆయన ఏ రోజు కూడా ఒక కులం కానీ ఒక పార్టీ కానీ చూసి ఆయన వేగేశ్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయలేదు. ఆయన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని అభిమానించే వ్యక్తి. ప్రతి ఒక్కరు కూడా అదే విధమైన అభిమానం ఆయన మీద ఏర్పరచుకున్నారు. ప్రతి ఇంటికి 3 సార్లు చొప్పున ఇప్పటికే నియోజకవర్గంలో నరేంద్ర వర్మ గారు తిరిగి ప్రతి ఒక్కరిని పలకరించడం, ఆలింగనం చేసుకోవడం, ఆప్యాయంగా అక్క చెల్లెళ్లకు చీరలో బహుకరించి ఆశీర్వదించమని వారిని ప్రాధేయపడడం జరిగింది. ఆ పరంగా చూస్తే ప్రతి ఒక్కరి మనసులో వేగేశ్ నరేంద్ర వర్మ గారు ఉన్నారు. ఆ గెలుపు అనేది రానున్న మే 13వ తారీఖున సుస్పష్టంగా ప్రజలంతా సిద్ధమై ఉన్నారు. ఇక్కడ కోన రఘుపతి గారిని అవినీతి అక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఆయన ఇంటికి సాగనంపి వేగేశ్ నరేంద్ర వర్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించి సేవే పరమావధిగా కొనసాగుతున్న వేగేశ్ నరేంద్ర వర్మ గారిని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించడానికి ప్రజలంతా ఆల్రెడీ సంసిద్ధమై ఉన్నారు. మీరు ఏ గ్రామం నుంచి? మేము కర్లపాలెం మండలం, కర్లపాలెం పంచాయతీ, ఎంబీరాజుపాలెం గ్రామం నుంచి ఉన్నాము. ఓకే, మీ గ్రామంలో ప్రజలందరూ టీడీపీ వైపు ఎక్కువ ఉన్నారా, వైసీపీ వైపు ఎక్కువ ఉన్నారా? గతంలో వైసీపీ వైపు ఎక్కువ ఉన్నారు. ఉన్నప్పటికీ ఈయన
కోన రఘుపతి గారు గ్రూపు తగాదాలను వర్గాలను ప్రోత్సహించడం వల్ల అంతేకాకుండా అభివృద్ధి అనేది ఏమీ లేకుండా మా గ్రామంలో రోడ్లు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. కేవలం ఆయన 4 రోడ్లు బాపట్ల టౌన్లో వరకు వేసేసి నేనేదో అభివృద్ధి చేశానని చెప్పుకోవడం సమంజసం కాదు. గ్రామాల్లో వెళ్ళి చూస్తే మీరు ఎక్కడ కూడా రోడ్లు అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. నేను 12 ఏళ్ళ నుంచి దాదాపు 15 ఏళ్ళ నుంచి బైక్ డ్రైవింగ్ చేస్తాను. ఎప్పుడు కూడా చిన్న యాక్సిడెంట్ కూడా గురైన పరిస్థితి లేదు. నేను కూడా ఆ రోడ్ల వల్ల గతుకుల్లో స్లిప్ అయ్యి జారిపడిన పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రజలందరూ కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ రోడ్లు దెబ్బతినడం కానీ, సొంత ఇంటికి గృహ నిర్మాణానికి సంబంధించి పూడిక ఇసుకకు సంబంధించి కానీ, లేకపోతే కట్టుబడి ఇసుకకు సంబంధించి కానీ మా పొలాల్లో ఉన్న ఇసుకను కూడా మేము తరలించుకునే పరిస్థితి లేదు. పూర్తిగా ఇసుక మాఫియా చేతిలో ఆ క్వారీలు రఘుపతి గారి ఆధ్వర్యంలో వారి బినామీల దగ్గర పెట్టి ఉన్నారు. ఆ క్వారీల నుంచి ఎవరైనా కోన రఘుపతి గారి బినామీ సభ్యులు, ఆ మాఫియా సభ్యుల దగ్గర నుంచే ఎవరైనా సరే ఆ ఇసుకని కొనుక్కోవాల్సిన పరిస్థితి, వారు నిర్ణయించిన ధరకే. అంతేగాని మన పొలంలో నుంచి కూడా మనం ఇసుక తరలించుకుని ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ, మద్యం ధరలు కానీ విపరీతంగా పెరిగిపోయాయి. అంతేకాకుండా కక్ష సాధింపు ధోరణి, రఘుపతి గారు నెత్తురు రాకుండా తడిగొడ్డతో గొంతులు కోసే విధంగా ఇక్కడ చాలా దారుణంగా గ్రూపు తగాదాలు ప్రోత్సహించి వర్గాల్ని ప్రోత్సహించి ఘర్షణ వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ ఫైనల్గా ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేగేశ్ నరేంద్ర వర్మ గారికి సైకిల్ గుర్తుపై వేసి గెలిపించి ఆయన అసెంబ్లీ పంపించడానికి అంతా సంసిద్ధమై ఉన్నారు. చంద్రబాబు కావాలా, జగన్ కావాలా? చంద్రబాబు నాయుడు కావాలి. ఎందుకు? ఇప్పుడు ఆయన ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాజధాని అమరావతి అవుతుంది, పోలవరం పూర్తవుతుంది, పట్టిసీమ మళ్ళీ మొదలవుతుంది, రైతులు సస్యశ్యామలంగా మంచి పాడి పంటలతో విరాజిల్లుతారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పట్టిసీమ పాడు పెట్టాడు, పోలవరం పాడు పెట్టినట్టేను. అదేంటి రాజధాని 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు అట్లా దేశం రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు. కానీ ఎక్కడ ఏం ఒక రాయి కూడా వేసింది ఏమి లేదు. ఉన్నదాన్ని పాడు పెట్టి గమనిగోళం చేస్తున్నాడు. రైతులు ముఖ్యంగా వాళ్ళు పండించిన పంట స్వచ్ఛందంగా మనస్తృప్తిగా అమ్ముకోవడానికి కూడా లేకుండా అది దారుణంగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు రైతుల్ని. సకాలంలో నీళ్లు సప్లై లేదు, కరెంటు సరిలేదు, బాగా విపరీతమైన ఇబ్బంది కలిగించేసాడు రైతులు మాత్రం. అందువల్ల ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అనే అతను రాష్ట్రం నుంచి తమిరేయటమే బెటర్ అనిపిస్తుంది. రాష్ట్రం నుంచే మళ్ళీ అది. మరి ఇక్కడ బాపట్లలో చూసుకుంటే వేగేశ్ నరేంద్ర వర్మ కావాలా, లేదంటే కోన రఘుపతి కావాలా? వేగేశ్ నరేంద్ర వర్మ గారే. ఇంకా కోన రఘుపతి ఎందుకు? ఇప్పటికే 10 సంవత్సరాలు చూసాం ఆయన్ని. ఇంకెందుకు ఆడ చూస్తాం? మళ్ళీ కొత్తదనాన్ని, కొత్త పరిపాలన చూద్దాం. ఇంకా మళ్ళీ పాత చింతకాయ పచ్చలాగా ఇంకా ఆయన ఎందుకు? ఇప్పటికే నా కారణం ఇంకేమైనా ఉన్నాయి నరేంద్ర వర్మ గెలిపించడానికి? ఏమండి, కోన రఘుపతి వల్ల ఏమీ అభివృద్ధిగా ఫస్ట్ 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు ఆయన ఏదో ప్రతిపక్షంలో ఉన్నాళ్ళే, నిధులు రాలేదులే, చేయలేదులే అనుకున్నాం. కానీ అతను 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడాను ఏమి 5 పైసలు నిధులు తీసుకురాకుండా ఈ బాపట్లలో కూడాను కేంద్ర ప్రభుత్వం, అది కూడా నితిన్ గడ్కరీ గారు ఇచ్చే నిధులతోనే అభివృద్ధి చేశాడు. కానీ అతని సొంత ఎమ్మెల్యే నిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కానీ నయా పైసా కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఓకే, అందుకని ఈసారి టీడీపీకి అవకాశం ఇస్తారు. తప్పనిసరిగా టీడీపీని అవకాశం ఇస్తాము. టీడీపీ ఎమ్మెల్యేని గెలిపించుకుంటాము. రాష్ట్రంలో కూడా చంద్రబాబు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమల్లోకి వస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఫామ్లోకి వస్తుంది. ఇక్కడ వేగేశ్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు? 25 నుంచి 30 వేలు మెజారిటీ రావచ్చు. ఏ గ్రామం నుంచి మీరు? కర్లపాలెం. ఓకే, అక్కడ మొత్తం వన్ సైడ్ టీడీపీ.